ఎడ్లంపాడు గ్రామానికి చెందిన బండారు తిరుపతమ్మను అధిక వడ్డీ పేరుతో వేధించి నీ ఇంటిని మా పేరుతో రాయకపోతే చంపుతానని బెదిరించి భయపెట్టి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన బండారు కోటేశ్వరరావు, బండారు దుర్గా, బండారు యశోదలని తక్షణమే అరెస్టు చేయాలని బండారు నాగేశ్వరరావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కంబం ఆనంద్ కుమార్, తిరుపతమ్మ చెల్లెలు జొన్నకోటి పూనమ్మ మాట్లాడారు. వడ్డీకి తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా చెల్లించినా నీవు డబ్బులు కట్టాలని బండారు తిరుపతమ్మను 10 మందిలో అసభ్యకరంగా తిట్టి చెప్పులతో కొట్టి అవమానించారని చెప్పారు. నాకు జరిగిన ఈ అవమానం భరించలేనని, నాకు బ్రతకాలని లేదని, నేను ఆత్మహత్య చేసుకుంటానని ఇంటిలో నుంచి వెళ్లిపోయిందని తెలియజేశారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనికి కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. మా పెద్దకాయ కొడుకు బండారు యశోద, బండారు కోడేశ్వరరావు, బండారు దుర్గారావు ఎడ్లపాడు పిలిపించి నా 6 మగాళ్ళలో పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడి చెప్పులు తీసుకుని ఎగబడి నువ్వు 10 లక్షలు ఇవ్వాలి, నువ్వు 10 లక్షలు ఇవ్వని పక్షాన నీ పిల్లల్ని నీ మొగుడిని చంపేస్తామని అన్నారు. నీ ఇల్లు రాయాలి, మేము చెప్పినట్టు ఇంటేనే మీరు బతుకుతారు, మేము చెప్పినట్టు వినపోతే మిమ్మల్ని చంపేస్తాము. పత్తిపాటి పుల్లారావు తెలుసు, మాకు ఎస్పీలు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు, మాకు అందరు తెలిసే లంజా, నువ్వేం చేయలేవు, కూటికి గతిలేని దానివి. మేము చెప్పినట్టు వినపోతే నీ 2 పిల్లల్ని చంపేస్తాను, నీ మొగుడిని లోన్ వేపిస్తాను అని చెప్పులు తీసుకొని ఎగబడ్డారంట. చెప్పులు తీసుకొని ఎగబడ్డాక 6వ తారీఖు సాయంత్రం వచ్చేసింది. సాయంత్రం వచ్చి నాకు మసాజ్ చెప్పి ఏడ్చుకుంది. నన్ను ఇటు చేశారమ్మా ఆడ అని ఏడ్చుకున్నాక అక్క మాట్లాడతాము అన్నాము. అన్నా కానీ నాకు బతకాలని లేదమ్మా, ఇంత నా ముందు పుట్టి నన్ను లంచాలంతే అని అడిగారు, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పింది. సరేలే మాట్లాడదాము లెక్క అని మేమన్నాము. అన్న 7వ తారీఖు మధ్యాహ్నం అక్క పిల్లలు జాగ్రత్త, నేను ఇట్లా వెళ్ళిపోతున్నా చచ్చిపోతున్నానని మక్కాయి చెప్తే ఆగమ్మా అని పట్టుకున్నా కానీ లేదు లెక్క నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది. వెళ్ళిన కసేటికి మక్కాయి ఫోన్ చేసింది, ఏందమ్మా వెళ్ళిపోయావు, మాట్లాడదామలేరా? ఆమక్క నువ్వు మా చెల్లెలువే కదా అంటే, లేదక్క వాళ్ళు నన్ను బతకనియట్లేదు, 15 లక్షలు ఇచ్చామంటున్నారు, ఉన్న ఇల్లు రాయమంటున్నారు, నేను అప్పు లేనక్క, నా చేత కట్టించుకున్నారు, నేను కోటేశ్వరరావు కాడ తీసుకున్న అప్పు మాట నిజం. వాళ్ళకి వందనాలు. సామాజిక విప్లవాభినందనలు సోదరులారా. ఈ రోజున గుంటూరు రూరల్ మండలం రత్నగిరి నగర్ నుంచి బీసీ వడ్డెల కులానికి చెందినటువంటి బాధితులు ఈరోజు గౌరవనీయ గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి మరి వారికి ఉన్నటువంటి బాధల గురించి ఒక అర్జీ కంప్లైంట్ చేయడం జరిగింది. బండారు తిరుపతమ్మ రత్నగిరి నగర వాస్తవ్యురాలు 7వ తారీఖున ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. 7వ తారీఖున ఇంట్లో నుంచి వెళ్తూ వాళ్ళ అక్కకి ఫోన్ చేసింది. వాళ్ళ అక్కకి ఫోన్ చేసి, అక్క నన్ను ఎడ్లపాడు గ్రామానికి చెందినటువంటి బండారు కోటేశ్వరరావు, బండారు దుర్గా, బండారు యశోద అనేటువంటి వాళ్ళు నన్ను ఎడ్లపాడు గ్రామానికి పిలిచి నువ్వు మాకు 10 లక్షల రూపాయలు కట్టాలి, ఈ 10 లక్షల రూపాయలకి నువ్వు కనుక కట్టకపోతే నీ ఇల్లు మేము కబ్జా చేసుకుంటా, ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే నిన్ను, నీ భర్తని, నీ 2 పిల్లల్ని మేము చంపేస్తాం, మాకు రాజకీయ పలుకుబడి ఉంది, ఆర్థిక అంగబలం ఉంది, పోలీస్ కేసు మమ్మల్ని ఏమీ చేయలేదనేటువంటి ఆ అమ్మాయిని లంజా అని తిట్టి చెప్పులతోటి ఆమెను కొట్టడం జరిగి అవమానం జరిగింది. తన అదే రోజు 7వ తారీఖు సాయంత్రం గుంటూరు వచ్చి ఎడ్లపాడు నుంచి తన భర్త బండారు నాగేశ్వరరావుకి, తన అక్కకి అందరికి కూడా చెప్పుకొని తనకి ఎడ్లపాడు గ్రామంలో జరిగిన అవమానం గురించి చెప్పడం జరిగింది. 7వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తిరుపతమ్మ, బండారు తిరుపతమ్మ. వెళ్ళి ఫోన్ చేసి చెప్పింది, నన్ను అవమానించారు, నాకు బతకాలని లేదు, నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నాను,